ఆమోసు గ్రంథము 1-9 అధ్యాయాలు. అధ్యాయం 1. యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను, భూకంపము కలుగుటకు 2 సంవత్సరములు ముందు, ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. 2 అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోవుచున్నది. 3 యెహోవా సెలవిచ్చునదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాని శిక్షింతును. ఏలయనగా దాని జనులు పంట దుళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. 4 నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును. 5 దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును, బెతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వానిని నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 6 యెహోవా సెలవిచ్చునదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాని శిక్షింతును. ఏలయనగా ఎదోము వారికప్పగింపవలెనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయిరి. 7 గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును. 8 అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించినవాడుండకుండా నిర్మూలము చేతును. ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 9 యెహోవా సెలవిచ్చునదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ ఎదోమీయులకు అప్పగించిరి. 10 నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును. 11 యెహోవా సెలవిచ్చునదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులగు వారిని మానక చీల్చుచు వచ్చెను. 12 తేమాను మీద అగ్ని వేసెదను, అది బొస్రా యొక్క నగరులను దహించివేయును. 13 యెహోవా సెలవిచ్చునదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి, గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. 14 రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును, రణకేకలతోనూ, సుడిగాలి వీచునప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివేయును. 15 వారి రాజును అతని అధిపతులను అందరును చెరలోనికి కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అధ్యాయం 2. 1 యెహోవా సెలవిచ్చునదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. 2 మోయాబు మీద నేను అగ్నివేసెదను, అది కెరియోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. 3 మోయాబీయులకు న్యాయాధిపతియుండకుండా వారిని నిర్మూలము చేసెదను, వారితో కూడా వారి అధిపతులనందరిని నేను సంహరించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 4 యెహోవా సెలవిచ్చునదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా వారు తమ పితరులనుసరించిన అబద్ధములను చేపట్టి, మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, ఆయన విధులను గైకొనకపోయిరి. 5 యూదా మీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును. 6 యెహోవా సెలవిచ్చునదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. 7 దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. 8 తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు.
జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. 9 దేవదారు వృక్షమంత ఎత్తైనవారును సింధూర వృక్షమంత బలముగలవారునగు అమోరీయులను వారి ముందర నిలువకుండా నేను నాశనము చేసితినిగదా. పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితినిగదా. 10 మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితినిగదా. 11 మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. 12 అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. 13 ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్మును అనగద్రొక్కుదును. 14 అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొనజాలకపోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొనజాలకుండును. 15 విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరుగెత్తువాడు తప్పించుకొనలేకపోవును, గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. 16 మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యముగలవాడు దిగంబరియై పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. అధ్యాయం 3. 1 ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారినందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. 2 అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. 3 సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. 4 ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా. ఏమీయు పట్టుకొనకుండనే కొదమసింహము గుహలో నుండి బొబ్బ పెట్టునా. 5 భూమిమీద ఒకడును ఎర పెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా. ఏమీయు పట్టుబడకుండా ఉరి పెట్టువాడు వదలి లేచునా. 6 పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా. యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. 7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయు చేయడు. 8 సింహము గర్జించెను, భయపడని వాడెవడు. ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండు వాడెవడు. 9 అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి. ఎట్లనగా, మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి. అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. 10 వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు. 11 కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, శత్రువు వచ్చును, అతడు దేశమంతట సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును. 12 యెహోవా సెలవిచ్చునదేమనగా, గొల్లవాడు సింహము నోట నుండి 2 కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించునట్లుగా షోమ్రోనులో మంచముల మీదను బుట్టాలు వేసిన శయ్యల మీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు. 13 ప్రభువును దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటివారికి దానిని రూఢిగా తెలియజేయుడి. 14 ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేల రాలును. 15 చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులను లయమగును, బహు నగరులు పాడగును. ఇదే యెహోవా వాక్కు. అధ్యాయం 4. 1 షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా 2 ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను, మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు. 3 ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. 4 బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతఃకాలమున బలులు తెచ్చి 3 దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. 5 పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలీయులారా,
ఈలాగున చేయుట మీకిష్టమయ్యున్నది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 6 మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారము లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగినవారు కారు. ఇదే యెహోవా వాక్కు. 7 మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వానలేకుండా చేసితిని. ఒక పట్టణము మీద కురిపించి మరియొక పట్టణము మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను. 8 2 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను. అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు. ఇదే యెహోవా వాక్కు. 9 మరియు మీ సస్యములను ఎండు తెగులుచేతను కాటుకచేతను నేను పాడుచేసితిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్షతోటలను అంజూరపు చెట్లను ఒలీవ చెట్లను తినివేసెను, అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు. ఇదే యెహోవా వాక్కు. 10 మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్లు పంపించితిని. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యౌవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించితిని. అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు. ఇదే యెహోవా వాక్కు. 11 దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు. ఇదే యెహోవా వాక్కు. 12 కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. 13 పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుష్యుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు. అధ్యాయం 5 1 ఇశ్రాయేలువారలారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. 2 కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికిని లేవదు. లేవనెత్తువాడొకడును లేక ఆమె భూమి మీద పడవేయబడియున్నది. 3 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వత్తురు. 4 ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చునదేమనగా, నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. 5 బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. 6 యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. 7 న్యాయమును అన్యాయమునకు మార్చి, నీతిని నేలను పడవేయువారలారా, 8 ఆయన సప్తర్షి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పు చేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు. 9 ఆయన పేరు యెహోవా, బలాఢ్యుల మీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును. 10 అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు, యథార్థముగా మాటలాడువారిని అసహ్యించుకొందురు. 11 దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన 12 మీ అపరాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్షతోటలు మీరు నాటినను ఆ పండ్లరసము మీరు త్రాగరు. 13 ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. 14 మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. 15 కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారియందు కనికరించును. 16 దేవుడును సైన్యములకధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా,
నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు. అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు. రోదనముచేయ నేర్పుగల వారిని అంగలార్చుటకు పిలిపింతురు. 17 ద్రాక్షతోటలన్నిటిలో రోదనము వినబడును. 18 యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకునియున్నవారలారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. 19 ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును. 20 యెహోవా దినము నిజముగా వెలుగయ్యుండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా? 21 మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రతదినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను. 22 నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. 23 మీ పాటల ధ్వని నాయొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు. 24 నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనీయుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింపనీయుడి. 25 ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? 26 మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరిగదా? 27 కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొనిపోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకధిపతియగు దేవుడు. అధ్యాయం 6 1 సీయోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించువారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్యజనమునకు పెద్దలైన వారికి శ్రమ. 2 కల్నేకు పోయి విచారించుడి. అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవిగదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా. 3 ఉపద్రవ దినము బహుదూరముననున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. 4 దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. 5 స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. 6 పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళతైలము పూసికొనుచుందురుగాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. 7 కాబట్టి చెరలోనికి ముందుగా పోవువారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతివారికున్న గర్వము నాకసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసెదనని 8 ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణము చేసెను. ఇదే దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు. 9 ఒక కుటుంబమందు 10 మంది మనుష్యులుండినను వారు చత్తురు. 10 ఒకని దాయాది కాల్చబోవువానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి, ఇంటిలో మరి ఎవరైనా మిగిలియున్నారాయని అడుగగా అతడు ఇంకెవరును లేరనును. అంతట దాయాదిట్లనును, నీవికనేమియు పలుకక ఊరకుండుము. యెహోవా నామము స్మరించకూడదు. 11 ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు, చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు. 12 గుర్రములు బండల మీద పరుగెత్తున, అట్టిచోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? అయినను మా శక్తిచేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు, వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు. 13 న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతిఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. 14 ఇందుకు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా, ఇశ్రాయేలీయులారా, నేను మీమీదికి ఒక జనమును రప్పింతును. వారు హమాతునకు పోవుమార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు. అధ్యాయం 7 1 కడవరి గడ్డి మొలుచునప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనుపరచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. 2 నేలను మొలిచిన పచ్చికయంతయు ఆ మిడుతలు తినివేసినప్పుడు,
ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును అని నేను మనవి చేయగా 3 యెహోవా పశ్చాత్తాపపడి, అది జరుగదని సెలవిచ్చెను. 4 మరియు అగ్నిచేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శనరీతిగా నాకు కనుపరచెను. అది వచ్చి అగాధమైన మహాజలమును మ్రింగివేసి, స్వాస్థ్యమును మ్రింగ మొదలుపెట్టినప్పుడు 5 ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును మానివేయుమని నేను మనవి చేయగా 6 ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి, అదియు జరుగదని సెలవిచ్చెను. 7 మరియు యెహోవా తాను మట్టపుగుండు చేతపట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడమీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనుపరచెను. 8 యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా, నాకు మట్టపుగుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపుగుండు వేయబోవుచున్నాను. నేనికను వారిని దాటిపోను. 9 ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలములు నాశమగును. నేను ఖడ్గము చేతపట్టుకొని యరొబాము ఇంటివారి మీద పడుదును. 10 అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబామునకు వర్తమానము పంపి, ఇశ్రాయేలీయుల మధ్య ఆమోసు నీమీద కుట్ర చేయుచున్నాడు. 11 యరొబాము ఖడ్గము చేత చచ్చుననియు, ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను. 12 మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను, దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశమునకు పారిపొమ్ము. అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. 13 బేతేలు, రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమయ్యున్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. 14 అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పశుల కాపరినై మేడిపండ్లు ఏరుకునువాడను. 15 నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. 16 యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. 17 యెహోవా సెలవిచ్చునదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులను కుమార్తెలును ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలుచేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు. అధ్యాయం 8. 1 మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంపై ఒకటి నాకు కనుపరచి 2 ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా, వేసవి కాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. 3 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతిస్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి. 4 దేశమందు బీదలను మ్రింగివేయను, దరిద్రులను మాపివేయను కోరువారలారా. 5 తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి, దొంగ త్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునోయని చెప్పుకునువారలారా. 6 దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినమెప్పుడైపోవునో అని చెప్పుకునువారలారా. ఈ మాట ఆలకించుడి. 7 యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా, వారి క్రియలను నేనెన్నడును మరువను. 8 ఇందును గూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరును అంగలార్చరా. నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తు దేశపు నైలునదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపు నదివలె అది అణగిపోవును. 9 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును. 10 మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును,
అందరిని మొలల మీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడి చేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును. 11 రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. 12 కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురుగాని అది వారికి దొరకదు. 13 ఆ దినమందు చక్కని కన్యలును యౌవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు. 14 షోమ్రోను యొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు, దాను, నీ దేవుని జీవము తోడనియు, బెయేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు. అధ్యాయం 9. 1 యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నాకాజ్ఞ ఇచ్చినదేమనగా, గడపలు కదలిపోవునట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తలలమీద వాటిని పడవేసి పగులగొట్టుము. తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను, తప్పించుకొను వారిలో ఎవడును బ్రతుకకుండను నేను వారినందరినీ ఖడ్గము చేత వధింతును. 2 వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. ఆకాశమునకెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చెదను. 3 వారు కర్మెలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకిపట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చెదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేనాజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. 4 తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకాజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. 5 ఆయన సైన్యములకధిపతియగు యెహోవా. ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును, అందులోని నివాసులందరును ప్రలాపింతురు. నైలునది వలెనే అది ఎంతయు ఉబుకుచుండును, ఐగుప్తు దేశపు నైలునది వలెనే అది అణగిపోవును. 6 ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండలమునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద ప్రవహింపజేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. 7 ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను, కఫ్తోరు దేశములో నుండి ఫిలిష్తీయులను, కీరు దేశములో నుండి సిరియనులను రప్పించితిని. 8 ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యము మీదనున్నది, దానిని భూమిమీద ఉండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతివారిని సర్వనాశము చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. 9 నేనాజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతునుగాని ఒక చిన్న గింజైన నేల రాలదు. 10 ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరును ఖడ్గము చేత చత్తురు. 11 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు 12 పూర్వపు రీతిగా దానిని మరల కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. 13 రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. 14 మరియు శ్రమ నొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకుని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. 15 వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.